నర్సింగ్ లోపలికి రారా. కాంచన చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను రారా. అరే ఏంది సంజు బ్రో, ఇప్పటికే 2 మ్యాచ్లు అయిపోయినాయి, రెండిటికి 2 పోయినాయి. అటు బయట గ్రౌండ్ లోను ఇటు మన ఇలాకాలలోను 2 దెబ్బలే. కనీసము ఈ మ్యాచ్ లో అయినా ప్రత్యుత్తికి చుక్కలు చూపించాలరా, లేకపోతే మన వాళ్ళ దగ్గర నీకు పరుగు పోతుంది చెప్తున్నా. జింక గంటకి 90 మైళ్ళు పరిగెడుతుంది, పులి 60 మైళ్ళు మాత్రమే పరిగెడుతుంది. అరే మీరున్న జోరికి మమ్మల్ని ఆపడం అది అసాధ్యం రా. మేమున్న ఊపికి మిమ్మల్ని నిమ్మకాయలు బిస్కెట్ పీసుకు అవతల బారేస్తాం చెప్తున్నా. అది హోమ్ గ్రౌండ్ అయినా సరే ఇంకేమైనా గ్రౌండ్ అయినా మాకొక్కటే రప్పాడించడం తెలుసు గంతే. 2x2 చిన్నస్వామి స్టేడియం లో ఒక్కొక్కరిని వట్టిగానే పిసికేస్తాము, సినిమా చూపిస్తాము. మాతో పెట్టుకుంటే క్లైమాక్స్ మామూలుగా ఉండదు చెప్తున్నా. ఏదో కూతురు ట్యూషన్ తీసుకెట్టాలంట. ఈ సంజు గారిని చూసి తక్కువ అంచనా వేయకండి రా బాయ్. 2 మ్యాచ్లు ఆడలేదని భయపడకండి. ఈ మ్యాచ్ లో ఈ పులి పంజా విసురుతాడు, బెంగళూరుని చితగొడతాడు. ఒక్కసారి నేను లైన్ లోకి వస్తే గ్రౌండ్ దద్దరిల్లిపోవాల్సింది చెప్తున్నా. ఒక్కొక్కరిని ఆ ఆటతోనే సమాధానం చెప్తా. ఈ సంజు ప్రతాపం ఏంటో చూపిస్తా, లైక్ మొత్తం సెటిల్ చేస్తా. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సంజు బ్రో, నీ పుల్ల తీయడానికి కృణాలు ఒక్కడి చాలు. ఉన్న స్పిన్ తో నిన్ను గింగిరాలు తిప్పి చిన్న స్వం స్టాండర్డ్ లో పడేస్తా. స్పిన్ వేయడమే కాదు, బ్యాటర్ని ఎలా ముప్పు తిప్పలు పెట్టాలో నాకు బాగా తెలుసు. కెప్టెన్ అయితే నేను ఏమన్నా చేసినా చేయకపోయినా వీడు కెప్టెన్ అయితే నేను అంతే రాదే. ఫామ్ ఇప్పుడు నేనున్న ఊపికి మీ బెంగళూరు బౌలర్ని బెంబెత్తి పోవాల్సిందే. మా చెన్నై పెద్ద స్టేడియంలో స్పీకర్లతో చెలరైపోయినా ఇక చిన్న స్వామిలో చుక్కలు చూపిస్తా. అటు నుంచి ఎవరొచ్చినా ఇలా వేసిన నా బ్యాట్ అందరిని ఊతి కారేస్తా. ఈ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ విశ్వరూపం చూస్తారు చూడండి, సీన్ సితారైపోద్ది. ఇంకా ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నారా? సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నాడండి. నాకైతే క్లియర్గా అర్థమైపోయిందిరా. ఈ ధోని మైదానంలో లేకపోతే మ్యాచ్ అన్ని చప్పగా కనిపిస్తున్నాయి. 2 మ్యాచ్లు అయిపోయినాయి, ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవకపోతే గెట్లా. అటు బ్యాటింగ్ లేదు, ఇటు బౌలింగ్ లేదు. 5 సార్లు ఛాంపియన్లు మైనాంరా. మనం పాయింట్స్ టేబుల్ అడుగున ఉంటే తలవంపులరా మనకు. కనీసం ఈ మ్యాచ్ లో అయినా గట్టిగా తిరిగి రండిరా, బెంగళూరుని మట్టి గురిపించేయండి. అరే గతంలో మాపై మీరు గెలిచి ఉండొచ్చు, కానీ గడిచిన 2 ఏళ్లుగా చూస్తే మాదే పై చెయ్యి. ప్రస్తుత ఫామ్ చూస్తే మేమే తోపు.